తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. వైఎస్ భారతి క్యారెక్టర్ను కించపరిచేలా అడ్డమైన వాకుడు బాగిన టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ఆదేశాలతో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా జీప్ ఎక్కించి స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్తగా చెప్పుకుంటూ చాలా రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 2 రోజుల క్రితం కూడా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెచ్చిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కిరణ్ వీడియో వైరల్ కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే టీడీపీలోని నేతలు కార్యకర్తలు కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు మంగళగిరి పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. చంద్రబాబు ఆదేశాలతో కిరణ్ పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తన భవిష్యత్తును ముందే గ్రహించిన కిరణ్ సోషల్ మీడియాలో తను చేసిన కామెంట్స్ పై విమర్శలు తీవ్ర రూపంలో దాల్చిన నేపథ్యంలో టీడీపీ చర్యలు చేపట్టిన క్రమంలో తప్పు చేశానని, ఇంకెప్పుడు అడ్డమైన వాగుడు వాగనని, దయచేసి క్షమించాలని వేడుకున్నాడు. కానీ ఆయనపై టీడీపీ కనికరం చూపకపోవడంతో అరెస్టు తప్పలేదు.